పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు పాలనలో ఆదాయం పడిపోయింది. రెవెన్యూ లోటు 60,000 కోట్లకు చేరింది. ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారన్న జగన్. తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం. హాజరైన మండలి చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల్లో 300 నుండి 1000 ఎకరాల సేకరణ ఏపీఐఐసికి అందించాలని ప్రభుత్వం ఆదేశం. 6 జిల్లాల కలెక్టర్లకు సూచన. పార్టీ నుండి ఎలాంటి నోటీస్ రాలేదు. కేసీఆర్ ఎప్పుడు ఫిరాయింపులపై మాట్లాడలేదు. తాను బీఆర్ఎస్ సభ్యుడినేనన్న కడియం శ్రీహరి. ఎలాంటి తప్పు చేయలేదు. ప్రాథమిక హక్కు కాలరాసే హక్కు ఎవరికీ లేదు. 6 నెలలుగా క్షోభ అనుభవించానన్న దానం. స్పీకర్ ప్రజా తీర్పును అవమానించారు. క్లీన్ చిట్ అంటే ప్రజాస్వామ్యంపై దాడి. చరిత్రలో చీకటి రోజన్న కేటీఆర్. పార్టీ మారినట్టు ఆధారాలున్నాయి. స్పీకర్ నిర్ణయం దుర్మార్గమన్న కౌశిక్ రెడ్డి. మళ్లీ సుప్రీంకు వెడతామన్న ఎమ్మెల్యే. కాంగ్రెస్ పాలనలో చీకటి అధ్యాయం. అన్యాయానికి క్లీన్ చిట్ ఇచ్చే తీర్పిది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు. విభజన తీరును మాత్రమే తప్పుపట్టాం. వ్యాఖ్యల్ని వక్రీకరించారన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అప్పులపై స్పందించరేం? కూటమి నేతలకు పేర్ని నాని ప్రశ్న. ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారని ఫైర్. ఢిల్లీ పర్యటనలో లోకేష్. ఎంపీలతో మంత్రి భేటీ. సాయంత్రం తిరుగు ప్రయాణం. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేసిన పొన్న ప్రభాకర్. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి. రైతు బంధు ఇవ్వాలంటూ ఆందోళన. బెల్లంపల్లిలో బీజేపీ నిరసన. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నం. గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం. హోటల్స్ లో కట్టెల పొయ్యిల దర్శనం. వంట సరుకుకు పెరిగిన గిరాకీ. హైదరాబాద్ లో ఆటో ఎల్పీజీ కష్టాలు. గ్యాస్ కొరతతో అల్లాడుతోన్న డ్రైవర్స్. 3 రోజుల్లో 40 రూపాయల పెరుగుదల. యుద్ధాన్ని మోదీ ఆపాలి, లేదంటే దేశంలో ఆకలి చావులే. గ్యాస్ సమస్యను పరిష్కరించాలన్న విహెచ్. రాజస్థాన్ లో గ్యాస్ గొడవ. ఏజెన్సీ ఉద్యోగులతో జనం ఘర్షణ. వెంటనే సిలిండర్ ఇవ్వాలని డిమాండ్. దేశంలో ఇంధన కొరత లేదు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. బిట్ కాయిన్ స్కామ్ లో తొలి అరెస్ట్. శ్రీలంక పారిపోయేందుకు నిందితుడి యత్నం. అదుపులోకి తీసుకున్న సిబిఐ. 12 ఏళ్లుగా కోమాలోనే. కారుణ్య మరణం కోసం వ్యక్తికి అనుమతి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆగని అమ్మకాల వెల్లువ. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 పాయింట్ల లాస్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.